తెలంగాణలో వరి ధాన్యాన్ని ఏ విధంగా సేకరించారో అదే విధంగా మొక్కజొన్న కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి. అలాగే వరి పంట నుండి రైతులను మళ్లింపు చేయాలంటే ఆదాయకరంగా ఉన్నప్పుడే రైతులని టర్న్ చేయాలన్నారు. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్లో అగ్ని ప్రమాదానికి లోనైన పామాయిల్ పంటను జీవన్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ ఆలోచన మేరకే రైతులు పామాయిల్ తోటలకు మళ్లుతున్నారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కాబట్టి నష్టపోయిన పామాయిల్ రైతులను ఆదుకునే బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని తెలిపారు. రైతు ఆర్ఏ ధర్మన్నకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు తాటిపర్తి జీవన్ రెడ్డి. మొత్తం సేకరింప చేయడం జరిగిందో, మొక్కజొన్న కూడా ఏదైతుందో మొత్తం సేకరింప చేశారు. సరే, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు ప్రభుత్వాలు ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం పొందాలి, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నట్టు ఒక బాధ్యత. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరి మధ్య ఏదైతుందో మీరు దోపుచులాడుతూ ఇద్దరి మధ్య రైతాంగాన్ని బలి చేయడం అనేది సరైనది కాదు అని చెప్పి అంటారు. ఇలా మొక్కజొన్న రైతు ఎంత ఉత్పత్తి చేస్తే ఆ మొత్తం ఉత్పత్తిని ప్రభుత్వం మద్దతు ధరకు సేకరింప చేస్తున్న ఒక అభిప్రాయ విశ్వాసం కలిగిస్తే మన వరి ధాన్యం వెళ్ళేదితో రైతులు మొక్కజొన్న కన్వర్ట్ చేసేటువంటి అవకాశం వస్తుంది. అట్లే పప్పు దినుసులు, నూనె గింజలు కూడా ఏదైతుందో ప్రతి క్వింటల్ కనీసం ఒక ₹1,000 క్వింటల్కు మనం ప్రోత్సాహం ఇవ్వగలిగినట్టయితే రైతులు కొంత మళ్లింపు చేసేటువంటి అవకాశం లభిస్తాయని చెప్పంటున్నాను. ఈ కోతుల బెడద నుండి నివారణకి ఏదైతే పునరుత్పత్తి నిలుపుదల చేయటం, వీటితో పాటు ముఖ్యంగా ఈనాటి రైతు ఆర్ఏ ధర్మన్న ఇలా అంటే వాస్తవంగా బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక రైతు ఇలా ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా సరే పామాయిల్ ఒక 3 సంవత్సరాలు కష్టపడినట్టయితే భవిష్యత్తు ఇలా కొంత మెరుగుంటుందనే భావనతోని ఆయన పామాయిల్ పెట్టి ప్రభుత్వ సహకారంతోనే ఇదంతా ట్రిప్ కానీ ఇతరతంతా ప్రభుత్వ సహకారంతో చేయడం జరిగింది. ఈ రైతును ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా భావించాలి. మీరు ప్రకృతి వైపరీత్యం కింద దీన్ని పరిగణించే డిజాస్టర్ మేనేజ్మెంట్కి వెళ్ళి వీళ్ళ కనీసం ఏదైతుందో ఒక ₹1,00,000 ఈ రైతు కింద 3 సంవత్సరాలు పంట నష్టపోతే సంవత్సరం ₹1,00,000 పోయినాయి. కనీసం ఒక ₹1,00,000 ఈ రైతుకి ఏదైతుందో ఆర్థికంగా సాయం అందింపజేసే విధంగా ప్రభుత్వం